రాత్రి రోజు నా డే అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా గడపలకి పూజ చేయడంతో స్టార్ట్ అయిపోయింది. సో మేము చేసిన స్పెషల్స్ అయితే ఇవన్నమాట. మినపగారెలు ఫస్ట్ టైం వేస్తున్నాను. పర్లేదు బాగానే వచ్చాయి. సో ప్రాసెస్ అయితే మీరు కూడా చూసేయండి. అలానే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. మినపగారెలు వేయడం ఫస్ట్ టైం, అందులోనూ ఇలా టీ వడగట్టే గంటతోటి వేయడం ఇంకా ఫస్ట్ టైం అనమాట. స్టిక్ అవుతుంది వేస్తుంటే, మరి ఏంటి ప్రాబ్లం తెలీదు. ఆయిల్ ఏమైనా పెట్టాలా గరిటెకి, లేదంటే వాటర్ ఏమైనా తడపాలా అనేది అయితే తెలియదు, కానీ స్టిక్ అవుతున్నాయి. బట్ ఎలానో అలా హ్యాండ్తో కొన్ని, గరిటెతోటి కొన్ని అయితే వేసేసి మొత్తానికి మినపగారెలు వడలు ఏమంటారు వాటినైతే కంప్లీట్ అయితే చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి ఇలా. ఇంకా మినప్పిండితోటి అయితే గారెలు, బోండాలు అలా ఏం వేసుకున్నా గ్యాస్ట్రిక్ కూడా రాదని అయితే తెలిసింది. మరి నిజమా కాదో చెప్పండి. అలానే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెరుగు వడల్లోకి పోపు అయితే వేసాను. వేసేసి పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత నేను పంచామృతం కూడా చేశాను. ఇంకా దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టడానికి ఉంటుంది అని చెప్పి ఇంట్లో చేయడం ఫస్ట్ టైం నేనైతే. ఇవన్నీ ఈ ఇయరే చేస్తున్నా ఇలాగా. లాస్ట్ ఇయర్ చిన్న బాబు ఉండే, అంతకుముందు ప్రెగ్నెంట్ ఉండే, సో కుదరలేదు అసలు. ఈ ఇయర్ అయితే కొంచెం బాబు పెద్దవాడయ్యాడు, కొంచెం మేనేజ్ చేసుకోగలుగుతున్నా కాబట్టి ఈ ఇయర్ అయితే కొద్దిగా వంటలతోటి నైవేద్యంగా పెట్టడానికి ట్రై చేశాను దేవుడి దగ్గర. అమృతం టైంకి అయితే మా బాబు లెగిసేసాడు. కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి అది చేసే ప్రాసెస్. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకొకసారి క్లియర్గా షార్ట్ ఎప్పుడైనా పెడతాను పంచామృతం చేయడం ఎలా అని. ఇప్పుడైతే సింపుల్గా ఇలా చూసేయండి. సో ఫైనల్గా మొత్తం రెడీ చేసేసుకొని ఇంట్లో దీపం అయితే పెట్టేసాం. ఇంకా టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాం. టెంపుల్కి అయితే వచ్చేసాం.
అసలు ఫుల్ రష్ ఉంది. ఎప్పుడు ఇంత రష్ ఉండదు. అంటే శివాలయం అంటే శివరాత్రి రోజు ఎక్కడైనా రష్షే ఉంటది. మాకేంటి బెనిఫిట్ అంటే మేము చాలా వెనకొచ్చేసాం. చాలా లేట్ అయింది. ఎంత టైం పడుతదో అనుకున్నాం. బట్ చిన్న బాబు ఉన్నాడు కాబట్టి 1½ ఇయర్ అని చెప్పేసరికి 2 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలందరినీ ఫ్రంట్‌కి పంపించేశారు. సో, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడ అభిషేకాలు కూడా జరుగుతుండే. స్పెషల్ దర్శనం అనమాట అభిషేకాలకి. బట్ మేము వెళ్ళేటప్పుడు మాకు కనిపిస్తుంటే చిన్న షూట్ అయితే చేశాను. ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.